చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉందనుకుని మీరు ఇలిస్ట్రేషన్స్ అన్ని కూడా చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ఒక జడ్జి మీద నాకు నమ్మకం లేకపోతే, లేదా నేను కేసు ఫైల్ చేసేటప్పుడు ఈ జడ్జి దగ్గర నాకు అనుకూలమైన తీర్పు రాదు అని నేను గాని నమ్మితే, నేను ఇమీడియట్ గా ఈ జడ్జి గారు నాకు వద్దు, నేను పక్క కోర్టులోకి మార్చుకుంటానని పిటిషన్ వేసుకునే హక్కు చట్ట ప్రకారం నాకుంది. ఈ స్పీకర్ నాకు వద్దు అనే అధికారం జగన్మోహన్ రెడ్డికి లేదు. అధికారులకి బోడిగుండికి ముడివేద్దామని చెప్పి ప్రయత్నం చేసి అబాస్ పాలవుతుంది. సార్ ఇప్పుడు మళ్ళీ అయినా సరే వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గరే, ఆ జడ్జి కాకపోతే ఇంకొక జడ్జి గారి దగ్గర అయినా సరే నేను చెప్పేది వాదనలు వినిపించకుండా, నీకు అనుమానమా నమ్మకం అనేటువంటి దానిపైన కాదు, నువ్వు అక్కడ వాదనలు వినిపించకుండా ఏదో ఒక జడ్జి దగ్గర వాదనలు అయితే వినిపించాలి కదా. మీరు ఇప్పుడు ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అసెంబ్లీకి కాకుండా తమిళనాడులో ఉన్న అసెంబ్లీకి వెళ్ళాలంటారు, అంతే కదా. తమిళనాడులో అసెంబ్లీలో వాళ్ళు రానివ్వాలి కదా. ఒక పక్కన ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి, ఆల్రెడీ 2 సీట్లు వచ్చిన వాళ్ళకి బీజేపీ ఇచ్చారయ్యా. ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చింది. అది గట్స్ అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉండాలి. అది లేకుండా మీరు ఎన్ని మాట్లాడతారు. మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వండి, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి రాను అంటే ప్రజల ముందు అబాస్పాలే అవుతారు. మీ ప్రయత్నాలే విఫలం అవుతున్నాయి, మీకు అవకాశం ఇవ్వట్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకటి, రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా ప్రవర్తిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఇటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీని బహిష్కరించారండి. ఎప్పుడు వారి సతీమణిని అవమానకరంగా మాట్లాడినప్పుడు బహిష్కరించారు, కానీ వారి విధులు నిర్వర్తించారు కదా. ఆ రోజు మాట్లాడింది మీ ఎమ్మెల్యే, వైకాపాకి సంబంధం కదా. చాలా గొప్ప తెలియగలలోని నేను చాలా సీనియర్ అనే ఉద్దేశంతో ఆ జడ్జి దగ్గర కాదు, నేను ఇంకో జడ్జి దగ్గర పోయి ఇంకో జడ్జి దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ వినిపించకపోతే కేసు పోయింది కదా. అదే చెప్తుంది. మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఉంటుంది. మీరు అనవసరంగా చేతిలో ఉన్నటువంటి ఒక అధికారం, ధైర్యం లేని మీరు, మేము అద్భుతమైన పరిపాలన చేస్తున్నాం, మా పరిపాలన మాట్లాడుతుంటే అని చెప్పి చెప్పాల్సినటువంటి మాత్రం ఉంటారు.